ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరూ క్షేమంగా ఉన్నారా? ఇది మనము సండే స్కూల్ పరిచయను ప్రారంభించడానికి మునుపు మన వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవ్రీ వీక్ ఎలాగన చేసుకుంటామో అలాగున ఎక్కడైతే మన మాటలు చూపులు మన యొక్క ప్రవర్తన హృదయము తప్పిపోయిందో వీటన్నిటిని కూడా ఒకసారి పరీక్షించుకొని యేసుస్వామి వద్ద ఒప్పుకొనాలి. ప్రభా, నన్ను క్షమించి నీ రక్తంలో కడుగని. అంతేకాకుండా దేవుడు మన జీవితాల్లో ఎన్నో 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 మేలులు చేసింటాడు కదా. వాక్యంలో ఏం రాశారంటే, ఆయన చేసిన మేలులను ఉపకారములను మరిచిపోకు. కనుక ఏది కూడా మరవకూడదు, వాటిని జ్ఞాపకం చేసుకొని లార్డ్ జీసస్ క్రైస్ట్ థ్యాంక్ యూ అంటూ దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా ఇది నా పరిచయ కొరకు మనం ప్రేయర్ చేయాలి. అనగా ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తుంటున్నారో పాటల ద్వారా వాక్యం ద్వారా వినువారికి క్షేమము మేలు ఆత్మ సంబంధంగా ఆశీర్వాదం కలుగునట్లుగా ప్రార్థన చేయాలి. పాటలు పాడేవారికి, వాయిద్యం వాయించే వారికి, అదే అలా కథ చెప్పేవారి కొరకు ప్రేయర్ చేయాలి. అంతేకాకుండా మధ్యాహ్నం జరిగే 1:30 నుంచి 2:15 వరకు జరిగే బైబిల్ క్లాసెస్ కొరకు కూడా ప్రేయర్ చేయాలి. మీ టీచర్స్ కొరకు ప్రాముఖ్యంగా ప్రేయర్ చేయాలి. ఇప్పుడు అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా మోకరించండి. తర్వాత కళ్ళు మూసుకోనండి. అమ్మాయిలైతే యథావిధిగా సండే స్కూల్లో ఎలాగున ఇంటిలో స్కార్ఫ్ మీ తల మీద కప్పుకొని మోకరిస్తారో అలాగన అందరూ కూడా మోకరించండి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి నామమున నీ పాదములు కొందనములు. లాస్ట్ వీక్ అంతా కాచి కాపాడారు, స్తుతిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ వారంలో మేము చేసినటువంటి తప్పిదములు పాపముల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. దయచేసి మా ఆలోచనలు, చూపులు, ఊహలు, హృదయము, మనస్సు, చేతులు, కాళ్ళు, శరీరం ఎక్కడైతే నీ మాట వినకుండా తప్పు చేసిందో వాటన్నిటిని ఒప్పుకుంటున్నాం. క్షమించి మన్నించి నీ రక్తంలో కడగవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయంలో ఎవరైతే పాటలు, వాక్యమును, కథను చెప్పబోతుంటున్నారో, వాయిద్యం వాయించబోతుంటున్నారో వారికి మీ యొక్క అభిషేకమును మెండుగా అనుగ్రహించము అట్లా మీరు ఆత్మశక్తినిచ్చి వాడి మహిమ పొందం. అంతేకాకుండా మధ్యాహ్నం జరిగే 1:30 నుంచి 2:15 వరకు బైబిల్ క్లాసెస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నీవే టీచర్స్ అయిన వారిని అభిషేకించి వాడము. అంతేకాకుండా పిల్లలు కూడా సరైన సమయానికి లాగిన్ అవునట్లుగా సహాయపడమని కోరుచుంటున్నాను. ఎవరైతే పిల్లలు సరైన సమయం రావడం లేదో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరైతే లాగిన్ కాకుండా ఉంటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. తగిన ప్రోత్సాహంతో వారికి సహాయపడవలసిందిగా వారు కూడా గ్రూప్స్లో జాయిన్ అవునట్లుగా చేసి మహిమ పొందామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఈ దినమున పరిచర్య ద్వారా వినువారికి, చూచువారికి ఆత్మ సంబంధంగా, పర సంబంధంగా మేలు, దీవెనల ఆశీర్వాదము, మారుమనసు, రక్షణ, బాప్తిసమును అద్భుతమైన కార్యములు జరిగినట్లుగా ఆశీర్వదించి మహిమ పొందమని రోమా 16:20 నెరవేర్చి మహిమ పొందమని నిన్ను ఆశ్రయిస్తూ స్తుతిస్తూ నీ రక్తం కోర్చు. యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తూ వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలందరూ కూడా మీ సాంగ్స్ బుక్ ఓపెన్ చేయండి. సాంగ్ నెంబర్ 422తో మన సండే స్కూల్ పరిచర్యను ప్రారంభిస్తాం. సాంగ్ నెంబర్ 422
Oh, thank the Lord. Oh, thank the Lord. Give him the praise, for he is good. సాంగ్ నెంబర్ 422 పాడుకుంటాం. సాంగ్ నెంబర్ 117 పాడుకుంటాం. धन्य प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम. सॉन्ग नंबर 117. प्रभु यीशु को मुक्तिदाता जिसका नाम, स्तुति करो बारंबार प्रभु यीशु को, स्तुति करो बारंबार प्रभु यीशु को। इस सारे जग में भाई पापों का अंधियारा है, इस सारे
प्यारा है। ज्योति बनके यीशु आया जग में, स्वर्ग का द्वार खोला यीशु ने। ज्योति बनके यीशु आया जग में, स्वर्ग का द्वार खोला यीशु ने। धन्य प्रभु यीशु को, मुक्तिदाता जिसका नाम, स्तुति करो बारंबार प्रभु यीशु को। स्तुति करो बारंबार प्रभु यीशु को। अद्भुत है कार्य उसके, भूलूं मैं कैसे उसे। अद्भुत है कार्य उसके, भूलूं मैं कैसे उसे। आनंदित होकर भजो उसे, साष्टांग प्रणाम मैं करूं उसे। अद्भुत होकर भजो उसे, साष्टांग प्रणाम मैं करूं उसे। धन्य प्रभु यीशु को, मुक्तिदाता जिसका नाम, स्तुति करो बारंबार प्रभु यीशु को। स्तुति करो बारंबार प्रभु यीशु को। సాంగ్ నెంబర్ 187 పాడుకుంటాం. ఈ పాట మరి పాత పాటల పుస్తకంలో ఉండదు కనుక యూట్యూబ్లో మీరు లిరిక్స్ని చూస్తూ పాడాలి, లేదంటే పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అందుకే కొత్త పాటల పుస్తకం ఎవరి దగ్గరైనా లేకపోయినట్లయితే తప్పకుండా మీరు కొనాలని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ పాట ఆఖరి లైన్లో మరి ఎలా పాడాలంటే పల్లవి మరి ఆహా శుద్ధుడైన తర్వాత సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. పల్లవి ఫస్ట్ లైన్తో ముగించాలి. తర్వాత ఆయనను అతడు కుష్ఠరోగి అదే విచారమని పాడకూడదు, ఎందుకంటే ఈ పాటలో దేవుడు అతన్ని స్వస్థపరిచేశాడు. కాబట్టి 4వ చరణం తర్వాత ఫస్ట్ లైన్ మాత్రమే పాడాలి. సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. అయినను అతడు కుష్ఠరోగి, అది ఏ విచారం అతనికి, అది ఏ విచారం. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. ఎన్నో మందులు తిన్నాడు, ఎన్నో పూజలు చేశాడు, అయినను రోగము తగ్గకపోయెను, అది ఏ విచారం అతనికి, అది ఏ విచారం. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా
దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన సువార్త విన్నాడు, అతడు సువార్త విన్నాడు. ఎలీషా యొద్దకు వేగము వెళ్ళి విన్నతి చేశాడు, అతడు విన్నతి చేశాడు. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. యోర్దాను నదిలో 7 మార్లు ఎంచి మునిగాడు, అతడు ఎంచి మునిగాడు. శుద్ధుడై పరిశుద్ధ దేవుని మహిమపరచాడు, అతడు మహిమపరచాడు. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. అలాగే ఈ పాపమనడి పాడు రోగంబే, అది పాడు రోగంబే. యేసు రక్తములు కడుగబడినచు శుద్ధులయ్యెదరు, ఆహా శుద్ధులయ్యెదరు. యోర్దాన్ నదిలో 7 మార్లు ఎంచి మునిగాడు, అతడు ఎంచి మునిగాడు. శుద్ధుడై పరిశుద్ధ దేవుని మహిమపరచాడు, అతడు మహిమపరచాడు. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను. అలాగే ఈ పాపమనడి పాడు రోగంబే, అది పాడు రోగంబే. యేసు రక్తములు కడుగబడినచు శుద్ధులయ్యెదరు, ఆహా శుద్ధులయ్యెదరు. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సిరియా దేశపు సైన్యాధిపతి శూరుడు నయమాను. సాంగ్ నెంబర్ 391 పాడుకుంటాం. జీసస్ is the mighty shield, mighty shield, mighty shield. Song number 391. The mighty shield, mighty shield, mighty shield. Jesus is the mighty shield for me. He's my rock, he's my fortress, he's my tower, he's my trust, he's my king, he's my trust and mighty shield for me. Hey, Jesus is the mighty shield, mighty shield, mighty shield. Jesus is the mighty shield, a mighty shield for me. సాంగ్ నెంబర్ 425 పాడుకుంటాం. God's Lamb, they call him. Song number 425.
God's love they call him. God's love was he, the man who died for all humanity. God's love they call him. God's love was he, the man who died to teach man charity. సాంగ్ నెంబర్ 116 పాడుకుంటాం. मेरा मुक्तिदाता है, वही पापी का मित्र है. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. क्या यीशु ने स्वर्ग का सुख उठाने पापियों का दुख दिया. यीशु ने क्रूस पर प्राण दिलाने पापियों को प्राण. मेरा मुक्तिदाता है, वही पापी का मित्र है. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. यीशु संसार की ज्योति, यीशु स्वर्ग का मार्ग है. यीशु तारणहार है, पापी का केवल सहारा है. कृष्ण मेरा मुक्तिदाता है, वही पापी का मित्र है. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. यीशु जीवन की रोटी, यीशु जीवन का पानी है. मेरे जीवन का दाता है. हम गाए सब हालेलुया. कृष्ण मेरा मुक्तिदाता है, वही पापी का मित्र है. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. सदा स्तुति हो प्रभु की, आदर महिमा उसकी. From Songs of Joy in English, hymn number 75 పాడుకుంటాం. hymn number
75. Yield not to temptation, for yielding is sin. Yield not to temptation, for yielding is sin. His victory will help you some other to win. Fight manfully onward, dark passion subdue. Look ever to Jesus, He will carry you through. Ask the Savior to help you, comfort, strengthen, and keep you. He is willing to aid you. He will carry you through. Shun evil companions when language disdain. God's name hold in reverence, nor take it in vain. Be thoughtful and earnest, kind-hearted and true. Look ever to Jesus, He will carry you through. Ask the Savior to help you, comfort, strengthen, and keep you. He is willing to aid you. He will carry you through. To Him that overcometh, God giveth the crown. Through faith we shall conquer, though our friend cast down. He who is our Savior, our strength will renew. Look ever to Jesus, He will carry you through. Ask the Savior to help you, comfort, strengthen, and keep you. He is willing to aid you. He will carry you through. Hymn number 80 పాడుకుంటాం. వాట్ క్యాన్ వాష్ అవే మై స్టెయిన్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ పాట అంతా కూడా మీరు గమనించవచ్చు. మరి నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని దాదాపుగా 8 times కంటే ఎక్కువగా వచ్చింది. కనుక మన పాపములను పవిత్రపరిచేది ఈ రక్తమే అంటూ ఈ పాటను రాస్తూ వచ్చారు. కనుక అర్థం చేసుకుంటూ పాడుకుందాం.
wash away my stain. Nothing but the blood of Jesus. What can make me whole again? Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. For my cleansing this I see. Nothing but the blood of Jesus. For my pardon this my plea. Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. Nothing can for sin atone. Nothing but the blood of Jesus. Not of good that I have done. Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. This is all my hope and peace. Nothing but the blood of Jesus. This is all my righteousness. Nothing but the blood of Jesus. Oh, precious is the flow that makes me white as snow. No other fount I know. Nothing but the blood of Jesus. ఈ సమయంలో మనం బైబిల్ని చేతపట్టి బైబిల్ పల్లవిని పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, సాంగ్ నంబర్ 28. ఈ పాట మనము 28 తెలుగులో ఉంది, తర్వాత 28A ఇంగ్లీష్లో ఉంది, 28B హిందీలో ఉంది, 28C తమిళ్లో ఉంది, 20D కన్నడలో ఉంది. కనుక ఈ పాటలన్నీ కూడా మరి న్యూ అప్డేటెడ్ సాంగ్ బుక్లో మాత్రమే ఉంటుంది. కనుక పిల్లలందరూ కూడా మీ దగ్గర పాత పాటల పుస్తకాలు ఉన్నా కూడా మరి కొత్త కొనాలని మీకు మనవి చేస్తుంటున్నాను. ఇప్పుడు బైబిల్ చేతపట్టి ఈ పాటను మనము 5 భాషలలో పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो इसको रोज बरोज, मार्ग में कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. வாசிக்க சிறந்த புஸ்தகம் வேதம். வாசிக்க சிறந்த புஸ்தகம் வேதம். அன்றும் நீ வாசித்தால் குன்றமல் நடத்துமே. ஆம், வாசிக்க சிறந்த புஸ்தகம் வேதம். அவு தாம
పుస్తక బైబిల్ ఆ ఉత్తమ పుస్తక బైబిల్ దీన ಓದುವೆ ಆತ್ಮಶುದ್ಧಿ ಹೊಂದುವೆ ಆ ಉತ್ತಮ ಪುಸ್ತಕ ಬೈಬిల్. ఈ సమయంలో మనము క్లోజింగ్ లెసన్ వింటాం. ప్రైజ్ లార్డ్ అందరు కూడా పిల్లలకి, ముఖ్యంగా కేజీ పిల్లలు చాలా చక్కగా కూర్చున్నారు అనుకుంటా కదా. మీరు మీ యొక్క బైబిల్ని, మీ పాటల పుస్తకాన్ని అన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని మీరు చక్కగా కూర్చున్నారు కదా. పాటలు కూడా అన్ని పాట నంబర్లు చెప్పినప్పుడు తీసి చక్కగా పాడారా? అదేవిధంగా ఇప్పుడు బైబిల్ కూడా అదేవిధంగా వాక్యం చెప్పినప్పుడు బైబిల్లో ఫలానా చాప్టర్ పలానా వర్స్ అని చెప్పినప్పుడు తిప్పడానికి ప్రయత్నం చేయాలి చిన్నపిల్లలు కూడా కదా. వాక్యం చెప్పినప్పుడు కూడా చక్కగా వినాలి, నేర్చుకోవాలి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాకు నేర్పించు, ఏ విధంగా నేను ప్రభువా మరి నిన్ను సంతోష పెట్టగలను నాకు నేర్పించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మీరు నాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా ప్రభు యొక్క స్వరాన్ని మనం వింటాం కదా. ఇంతకుముందు మీ టీచర్స్ కానీ ఎన్నో లెసన్స్ మనం వింటూ వచ్చాం కదా. మీరు ఇండివిజువల్ క్లాసెస్లో కూడా దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా. దేవుని వాక్యంలో మనం ఏది విన్నా సరే అది దేవుని మాటలు కదా, దేవుడే మాట్లాడినటువంటి మాటలు. అందులో శక్తి ఉంటుంది, అందులో నిత్య జీవం ఉంటుంది. అంటే మనం ఎల్లప్పుడూ కూడా జీవించడానికి అది మనకు సహాయపడుతుంది అన్నమాట. బైబిల్ మనం చదివినప్పుడు మనం ఎప్పుడు కూడా జీవించడానికి, మనం చనిపోయినా సరే మళ్ళా బ్రతుకుతాం, దేవునితో పాటు ఏ విధంగా మనం జీవించగలము సదాకాలం అనేది బైబిల్ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. లాస్ట్ వీక్ మనం ఏ లెసన్ చూసాం? మనము నోవా అండ్ ది ఆర్క్ కదా. మీరు టైటిల్ స్లైడ్ చూస్తున్నారు. టైటిల్ స్లైడ్లో మీరు ఏం చూస్తున్నారు? అక్కడ నోవా అండ్ ది ఆర్క్ ఇదే కదా మనం లాస్ట్ లెసన్ చూసింది. ఇవాళ దాని కంటిన్యూషన్ కూడా చూడబోతున్నాం. కొంత రివ్యూ మనం చూసుకున్న తర్వాత స్పీడ్గా, దాని తర్వాత మనము కంటిన్యూషన్ కూడా కలిగి ఉంటాం. దాని కింద కూడా రెడ్ లెటర్స్లో ఉంది ఏంది? ఒబీడియన్స్ అంటూ గాడ్. అది మనం నేర్చుకున్నాం కదా. నోవా క్యారెక్టర్ ద్వారా నోవా ఏ విధంగా తను జీవించాడు, ఏ విధంగా అయితే దేవునికి తాను లోబడ్డాడు, దేవుడు చెప్పిన మాట తాను తప్పనిసరిగా చేశాడు, అది మనం చూసాం కదా. దాని తర్వాత ఏం జరిగింది, ఆయన ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. దానికి ముందు మనము ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా మోకరించండి, చేతులు జోడించి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో. ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, మా నమ్మకమైన మా దేవ, ప్రభా మరి చిన్న బిడ్డలను, ప్రభా మరి పెద్ద పిల్లల్ని కూడా అందరినీ కూడా మీరు తీసుకొని వచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, వారు మీ సన్నిధిలో మోకరించుండగా మీ యొక్క వాక్యం చేత పట్టుకొని మీ యొక్క స్వరం వినాలని ప్రభా వారు ఆశ కలిగి ఉండగా, దయగల తండ్రి మరి ఆశ కలిగినటువంటి ప్రాణమును మీరు తృప్తిపరిచే దేవుడు ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాట తప్పని దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రభా. మరి మీరు సజీవంగా ఉండి మాతో మాట్లాడుతూ ప్రభా, మేము మా జీవితంలో మీ కొరకు ఏ విధంగా జీవించాలో నేర్పిస్తూ
ప్రభా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఇంతవరకు కూడా మమ్మల్ని కాచి కాపాడారు, భద్రపరిచారు. ప్రభా చిన్నపిల్లల్ని కూడా ప్రభా మీరు భద్రపరుస్తూ వస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైనా ప్రభా మరి ఫీవర్స్తో, జ్వరాలతో ఉంటే ప్రభా మరి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. చిన్న బిడ్డలను ప్రత్యేకంగా కనికరించండి ప్రభా. మరి పెద్ద టీచర్స్ని కూడా ప్రభా మరి వయసులో పెద్ద ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తగిలితండి అందరూ కూడా ఎవరైతే టీచర్స్ కూడా బాగాలేకుండా ఉన్నారో వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. తగిన ప్రభా మరి ఈ యొక్క సమయంలో నోవా అండ్ ది ఆర్క్ ప్రభా ఈ లెసన్ను మరొకసారి మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు ప్రభా మరి ఒబీడియన్స్ విషయంలో నేర్పించడానికి ప్రభా మీ యొక్క దీనదాసుని కూడా మరొకసారి కనికరించి ప్రభా ఈ యొక్క రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ ఉండగా పవిత్రపరిచి మీ నోటి బూరగా వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. తగిన తండ్రి బిడ్డలకు ప్రభా ఆత్మీయ మేలును కలుగజేయండి ప్రభువా. తగిన తండ్రి మరి వారి రక్షణార్థమై, తగిన తండ్రి వారి మారు మనసు నిమిత్తమై, వారు ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై ప్రభా సమస్తమును కూడా ప్రభా ప్రార్థనలో ఎత్తిపడుతూ ఉంటున్నాం. తగిన ప్రభా ఈ కూడిక నిమిత్తమై చేయబడినటువంటి ప్రార్థనలు కూడా దాన్ని బట్టి కూడా మీరు ఆలకించినారు, దాన్ని బట్టి కూడా మీరు కార్యం జరిగించబోతున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ యొక్క నామములో అంధకార శక్తులను, చీకటి శక్తులన్నిటినీ కూడా బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఎక్కడ కూర్చున్నా అది మీ యొక్క సన్నిధిని అనుభవించినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు మా మధ్యలో ఉండండి ప్రభా, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. తగిన ప్రభా మరి సమయమును ప్రభా మరి సద్వినియోగం చేసుకునే విధంగా మా ప్రతి ఒక్కరికి కూడా సహాయపడమని, కూడికని ఇంకను ప్రభా మా నడిపిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగతా సమయాన్ని మీ చేతికి అప్పచెప్తూ మీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం కలుగజేస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నోవా అండ్ ది ఆర్క్ కదా, ఇదే మన లెసన్. ఒబీడియన్స్ అంటూ గాడ్. ఇది మనం నేర్చుకున్నటువంటి లెసన్. అంటే దాంట్లో నేర్చుకున్నటువంటి ఏంటిదంటే దాంట్లో మనం వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ లెసన్ అంటే ఆ లెసన్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటి అని అంటే ఒబీడియన్స్, నోవా క్యారెక్టర్ నుంచి. ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, కానీ ఇప్పటికీ లెసన్ ఏంటి అని అంటే ఒబీడియన్స్ అంటూ గాడ్. దేవునికి మనం విధేయత చూపించాలి. చూడండి టైటిల్ స్లైడ్లో మీరు ఏం చూస్తున్నారు, ఒబీడియన్స్ అంటూ గాడ్. అంటే ఇంకో విధంగా ఏం చెప్పవచ్చు దాన్ని అని అంటే ట్రూ ఒబీడియన్స్, అంటే నిజమైనటువంటి ఒబీడియన్స్ అన్నమాట. మనం అన్ని పనులు ఒబే చేస్తున్నామా? దేవుని వాక్యంలో చెప్పిందంతా కూడా ఒబే చేస్తున్నామా? మీ మమ్మీ డాడీ చెప్పింది మాట మీరు వింటున్నారా? సరిగ్గా అల్లరి చేయొద్దు, అలా చేయకూడదు నాన్న, దెబ్బ తగులుతుంది మీకు అని అంటే వింటున్నారా? వినట్లేదు. ఆ విధంగానే మంచం మీద నుంచి జంప్ చేస్తారు, సోఫా మీద నుంచి జంప్ చేస్తారు, అన్ని అల్లరి పనులు అన్నీ చేస్తూ ఉంటారు. దెబ్బ తగిలితే మరి మమ్మీ అని దగ్గరకు వస్తారు. అప్పుడు మమ్మీ ఏమంటుంది, నేను ముందే చెప్పాను కదా నీకు, నువ్వు ఆ విధంగా వెళ్తే దెబ్బ తగులుతుందని చెప్పాను కదా నాన్న, ఇంకోసారి వెళ్ళొద్దు అని చెప్తుంది కదా మీ మమ్మీ. అదేవిధంగా దేవుడు కూడా మనకు దేవుని వాక్యంలో నుండి ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు, ఈ విధంగా నువ్వు చూడకూడదు, ఇలాంటివి నువ్వు వినకూడదు, ఇలాంటి క్రియలు, ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు, ఎలాంటి అబద్ధము నోటితో నువ్వు మాట్లాడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇలాంటివి చాలా విషయాలు దేవుడు మనకు దేవుని వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నారు, మన లెసన్స్ ద్వారా కదా. మీ మమ్మీ డాడీ కూడా నేర్పిస్తూ ఉంటారు మీకు. అయితే దాని ప్రకారం చేయకపోతే ఏమవుతుందంటే దేవుడు మనల్ని కొడతాడు. అమ్మో ఎందుకు అలా చేసావు, ఇంకొకసారి ఎందుకంటే మళ్ళీ నువ్వు అదే విధంగా చేస్తూ వెళ్ళిపోయావంటే ఏమవుతుంది, మనం బ్యాడ్ పీపుల్ అయిపోతాం కదా. వీఆర్ ఆల్ బ్యాడ్ పీపుల్, మనం ముందుగానే బ్యాడ్ పీపుల్. కానీ యేసుప్రభు ఏం చేశాడు, మన కొరకు మన బ్యాడ్ పీపుల్ కానీ ఆయన గుడ్ పర్సన్గా ఉన్నా కూడా ఏ పాపము, ఏ సిన్ కూడా లేదు తన లోపల, ఏ రాంగ్ థింగ్ కూడా లేదు తన లోపల. కానీ ఏం చేశాడు తను ఏం చేశాడు, మనం దెబ్బలు తినాల్సింది తాను దెబ్బలు తిన్నాడు, మనం శిక్షించబడాల్సింది యేసు ప్రభు శిక్షించబడ్డాడు. కాబట్టి ఏమైందనంటే లార్డ్ జీసస్ ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ ఏ సిన్నర్ అంటే ఏం చేశాడు యేసు ప్రభు, మనను క్షమించేశాడు కదా. వాళ్ళని ఏం చేశాడు, క్షమించేశాడు.
కాబట్టి ఆయన మాట వినాలని కోరుతున్నాడు అనమాట. క్షమించేశాడు కదా, మనం అడిగినప్పుడు ఆయన విని క్షమించాడా లేదా? అదేవిధంగా ఆయన చెప్పిన మాటలు మనము ఆయనను ప్రేమించిన వారిమైతే, అంటే ఇఫ్ యు లవ్ గాడ్, ఇఫ్ యు లవ్ మీ, కీప్ మై కమాండ్మెంట్స్ అని లాస్ట్ వీక్ కూడా చెప్పాను కదా. ఆ విధంగా బైబిల్లో ఉంది కదా, ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. ఈ రెండు విషయాలు మనం చూసాం కదా, దేవునికి విధేయత చూపించాలి, పేరెంట్స్కి విధేయత చూపించాలి. కాబట్టి అంతగా చేసినటువంటి ఆ దేవునికి, అనగా లార్డ్ జీసస్కి మనం ఏం చేయాలి? ఒబే చేయాలి. ఎట్లా ఒబే చేయాలి? మనం బైబిల్ చదివినప్పుడు దాంట్లో ఏమి చెయ్యాలనుందో ఆ పనులు చెయ్యాలి, ఏవి చెయ్యకూడదో ఆ పనులు చేయకుండా ఆగిపోవాలి. లేకపోతే ఏం చేస్తాడు? దేవుడు కొడతాడు. కొట్టి ఇంకోసారి చేయకూడదు అలాగా అని చెప్తాడు. మమ్మీ ఏ విధంగానైతే మీరు చెప్పిన మాట వినకపోతే కొడుతుంది. ఎందుకంటే మీరు దెబ్బలు తగిలించుకుంటారు, మీకు నష్టం తగులుతుంది. కాబట్టి మమ్మీ ఏం చేస్తుంది? కొట్టి వద్దొద్దు నాన్న ఆ విధంగా ఇంకోసారి పెద్ద దెబ్బ తగులుతుంది అని చెప్తుంది. ఆమెకు బాధ కలుగుతుంది మీకు దెబ్బ తగిలితే. కాబట్టి ఏం చేస్తుంది? మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఆ విధంగా చేయకూడదని చెప్తారు. అదేవిధంగా దేవుడు కూడా నాకు ఒబే చేయండి, లేకపోతే మీకు ఏం చేస్తుంది? మీకు తర్వాత నరకానికి వెళ్ళిపోతారు, మీరు పరలోకానికి రాలేరు. కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని కొట్టి సరి చేస్తూ ఉంటాడు కదా. చాలా మంచి దేవుడు కదా. వెరీ గుడ్. లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ లవ్ యూ అని చెప్పారా ఈరోజు? ఎంతమంది చెప్పారు? ప్రేయర్లో చెప్పారా? ప్రేయర్ చేస్తారా మీ ఇంట్లో? ఫ్యామిలీ ప్రేయర్. పిల్లలు కూడా మీరు చిన్న ప్రేయర్ చేయాలి. లార్డ్ జీసస్ బ్లెస్ మై మమ్మీ, బ్లెస్ మై డాడీ అని ఆ విధంగా ప్రేయర్ చేయాలి. బ్లెస్ మై స్కూల్ టీచర్స్, బ్లెస్ మై ఫ్రెండ్స్ అని ఇన్ జీసస్ నేమ్ ఆమెన్ అనండి. చాలంటే దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. ఆ విధంగా మనం ఉండాలి కదా. నోవా స్టోరీలో మనము ఫస్ట్ స్లైడ్లో మనం ఏం చూస్తున్నాం? అక్కడ నోవా అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు కదా, నోవా. సో నోవా ఏం చేశాడు? ఆయన ఆర్క్ కట్టాడు కదా. ఎందుకు కట్టాడు? పెద్ద ఆర్క్, పెద్ద షిప్ లాంటిది ఎందుకు కట్టాడు? ఆ ఆర్క్ ఎందుకు? దేవుడే చెప్పాడు కదా, దేవుడు చెప్పినందుకు కట్టమన్నాడు. కానీ వేరే వాళ్ళందరూ కూడా బ్యాడ్ పీపులే. అందరూ కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాడ్ పీపులే. ఆయనలో కూడా కొంతవరకు రాంగ్ థింగ్స్ లో కూడా ఆయన బెటర్ పర్సన్ అన్నమాట. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన పైన కనికరం కలిగి ఉన్నాడు. తక్కిన వాళ్ళందరూ కూడా 100% బ్యాడ్ పీపుల్ అన్నమాట. కొంచెం కూడా మంచి వాళ్ళు కాదు. అస్సలు మంచితనమే లేదు వాళ్ళ లోపల. ఎప్పుడు కొట్లాడుతూ ఉన్నారు. చూడండి నెక్స్ట్ స్లైడ్లో ఎట్లున్నారో. నోవా ఫస్ట్ స్లైడ్లో చూశారు. నెక్స్ట్ స్లైడ్లో ఏం చేస్తున్నారు వాళ్ళంతా కూడా? ఎవరు వీళ్ళంతా? అందరూ మనుషులే ఈ లోకంలో ఉన్నంత వారు. ఏ టైంలో అది? యాడమ్ తర్వాత కొన్ని జనరేషన్స్ తర్వాత, అంటే ఆయన పిల్లల తర్వాత కొంతమంది తర్వాత నోవా ఉన్నాడు. ఆ నోవా ఆ టైం అనమాట అది. అప్పటికి మోజెస్ కూడా లేడు. మోజెస్ 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడా? మీకు తెలుసు కదా. 10 కమాండ్మెంట్స్ నేర్చుకున్నారా? దానికంటే ముందుగానే నోవా ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడు కదా. ఆ టైంలో వేరే వాళ్ళందరూ కూడా దేవర్ ఆల్వేస్ ఫైటింగ్. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళ హృదయంలో దుష్ట ఆలోచనలే ఉన్నాయన్నమాట. మంచితనమే లేదు వాళ్ళ లోపల. కానీ నోవా వాళ్ళలాగా లేడు. కొంత తప్పిదాలు ఉన్నా కూడా అంత చెడ్డవాడు కాదు, అసలు చెడ్డవాడు కాదు ఆయన కదా. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు, నేను అందరినీ కూడా ఈ లోకం నేను తుడిపేస్తాను, అందరినీ కూడా చంపేస్తాను, అందరి యానిమల్స్ని, అన్ని బర్డ్స్ని అన్నిటినీ చంపేస్తాను, ఒట్టి నిన్ను మాత్రమే వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు నన్ను బాధ కలిగిస్తున్నారు. నేను వాళ్ళందరినీ కూడా సృష్టించాను, నేను చెప్పినట్టుగా వినాలని సృష్టించాను, కానీ నా మాట వినట్లేదు. వాళ్ళంతట వాళ్ళే ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళని ఏం చేస్తాను? లోకం నుంచి చంపేస్తాను, వాళ్ళని పంపించేస్తాను. నేను ఈ లోకంలో ఉంచను, వాళ్ళని ఈ భూమి మీద వాళ్ళని ఉంచను. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మొత్తం ఎర్త్ మొత్తంలో చాలామంది మనుషులు ఉన్నారు, అప్పుడు చాలా యానిమల్స్ ఉన్నాయి, నోవా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. కానీ ఓన్లీ నోవాని మాత్రమే తాను చంపొద్దనుకుంటున్నాడు. తక్కిన వాళ్ళందరినీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ భూమి నుండి తుడిపేయాలనుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే తనకు బాధ కలిగించారు. బ్యాడ్ పీపుల్ ఎప్పుడు కూడా యేసుప్రభుకి ఏం కలిగజేస్తారు? వాళ్ళు బాధ కలిగిస్తారు.
Lord Jesus Christ will be very sad about bad people, bad thinking and bad వర్డ్స్ యూజ్ చేసినప్పుడు, బ్యాడ్ వర్క్స్ మనం చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? బాధపడతాడు. అయ్యో వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు కదా, నేను చెప్పిన మాట వింటే ఎంత బాగుంటుంది కదా, వాళ్ళు నాతో పాటు పరలోకానికి వస్తారు కదా, తర్వాత వాళ్ళంతా కూడా నాశనం అయిపోతున్నారే అని బాధపడతారు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండకూడదు. అలా ఫైటింగ్ చేసినట్టుగా మనం కూడా ఉండకూడదు. చూడండి వాళ్ళు ఎలా ఫైటింగ్ చేస్తున్నారో. స్క్రీన్ మీద చూడండి. థర్డ్ స్లైడ్లో, టైటిల్ స్లైడ్ తర్వాత థర్డ్ స్లైడ్లో ఎట్లా ఫైటింగ్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ స్లైడ్ చూడండి, కత్తి పట్టుకొని ఎట్లాగా ఆయన చంపేస్తున్నాడు. చూడండి ఎంత డేంజరస్ పీపుల్ కదా వాళ్ళు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా వాళ్ళు ఈ లోకంలో అవసరం లేదు, వాళ్ళని పంపించేయాలి ఇంకా అనుకుంటున్నాడు. సో దాని తర్వాత ఏమైందనంటే నెక్స్ట్ స్లైడ్లో నోవా నేను ఒక ఆర్క్ బిల్డ్ చెయ్యి. ఎందుకు అని అంటే ఈ లోకాన్ని అంతా కూడా ఎలా చంపబోతున్నానంటే నేను 40 days and 40 nights వర్షం కురిపించబోతున్నాను, కంటిన్యూస్గా వర్షం కురిపించబోతున్నాను. వర్షం కురిపించినప్పుడు మీరు ఒక ఆర్క్ని తయారు చేయాలి. అది 3 stories బిల్డింగ్ లాగా ఉండే ఆర్క్ అనమాట. అది తయారు చేయాలి అని చెప్తాడు. కాబట్టి ఆయన చాలా పెద్ద ఆర్క్, సమ్ క్యూబిట్స్ లెంత్, మీకు అర్థం కావాలంటే 150 cubits లెంత్లో ఉంటుంది, 50 cubits విడ్త్లో ఉంటుంది. మీకు తెలుసా షిప్ ఎట్లాగా ఉంటుందో? చూసారు? ఎంతమంది చూశారు? ఏబిసిడీలు నేర్చుకుంటే ఎస్ ఫర్ షిప్ అని వస్తుంది కదా, పిల్లలకు తెలుసు కదా. షిప్ ఎక్కడ వెళ్తుంది? నీటిలో వెళ్తుందా లేదా వాటర్లో వెళ్తుందా? మీరు ఇంట్లో చిన్న చిన్న బోట్స్ లాగా మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీ అక్క కానీ వాళ్ళు తయారు చేసి ఇస్తారా పేపర్స్తో? అది ఎలా వెళ్తుంది? వాటర్లో వెళ్తుందా లేదా? వాటర్లో వెళ్తుంది కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు అలాంటిది, ఆ చిన్న షిప్ కాదు, ఆడుకోవడానికి కాదు, పెద్ద షిప్ తయారు చేయండి. ఎంత అంటే మీ ఇల్లు కంటే చాలా పెద్ద షిప్, చాలా పెద్ద షిప్. అంటే మీ అపార్ట్మెంట్ ఉంటుంది కదా, అంతకంటే పెద్ద షిప్ తయారు చేయండి. అప్పుడు ఏమవుతుంది? 40 days 40 nights ఈ వాన పడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు షిప్ లోపల సేఫ్గా ఉంటారు. ఆ వానలో వాళ్ళందరూ తడిసిపోవడం కాదు. 40 days 40 nights అంటే ఎట్లా ఉంటుంది? అది ఎన్ని ఫ్లడ్స్ వచ్చేస్తాయి కదా. ఫ్లడ్స్ అంటే తెలుసా మీకు? వాటర్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది? ఒక చెరువులు లాగా తయారైపోతాయి అవి. అందరంలో మునిగి చనిపోతారు, యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ. అందుకే ఫిష్ చెప్పలేదు దేవుడు, ఫిష్ లోపలికి తీసుకొని రాకర్లేదని చెప్పాడు. అందుకే కదా ఫిష్ సేఫ్గానే ఉన్నాయి, ఎందుకంటే వాటర్లోనే ఉంటాయి కదా, ఇంకా బాగా ఆడుకున్నాయేమో కదా. సో ఈ యానిమల్స్ అని ఏం చేసాయి? తక్కినవన్నీ కూడా అవి వాటర్లో ఎక్కువ స్విమ్మింగ్ చేయలేవు. మరి క్రొకడైల్స్ అవన్నీ కూడా పిలవలేదు కదా. సో మేబీ అవి కూడా లోపలికి వచ్చాయో లేదో అవన్నీ డీటెయిల్గా లేవు. కానీ వాటర్లో ఉన్నవి మాత్రము తను మెన్షన్ చేయలేదు, సీ అని మెన్షన్ చేయలేదు దేవుడు, ఎందుకంటే తనకు అన్నీ తెలుసు కదా. ఇంకోటి అలాగే ఇప్పుడు కూడా సైంటిస్ట్ కొంతమంది, అంటే వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తే అది మునిగిపోతుంది ఆర్క్. అది కుదరదు ఇప్పుడు, అంత బరువు కదా. ఆర్క్లో ఎవరెవరు వెళ్ళారు? ఆర్క్లో ఎంతమంది ఉన్నారు? ఎంత బరువు ఉండొచ్చు అది? ఎలిఫెంట్ కూడా ఉంది కదా ఆర్క్లో. ఎలిఫెంట్స్ ఉన్నాయి, జిరాఫీ ఉంది, డైనోసార్ ఉందా? డైనోసార్ ఉందో లేదో తెలియదు. డైనోసార్ ఆ టైంలో ఉందో లేదో, దానికంటే ముందు ఉందేమో, మరి ఏమో మనకు తెలియదు అది కదా. కాబట్టి పెద్ద పెద్ద యానిమల్స్ కూడా వెళ్ళాయి లోపల. నోవా వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాటికి ఫుడ్ ఉంది, బర్డ్స్ అన్నీ ఉన్నాయి. బర్డ్స్ అంటే లైట్ వెయిటే, ఆస్ట్రిచ్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, వెయిట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు వర్షం ఎక్కువగా కురిపించి తానేం చేశాడంటే, బైబిల్లో ఏముందంటే వాటర్ని తాను పైకి, వాటర్తో దాన్ని పైకి లేపాడు అని ఉందన్నమాట. వాళ్ళందరినీ కూడా ఇచ్చిన తర్వాత దేవుడే డోర్ని షట్ చేశాడు. దాని డోర్ ఉంటుంది కదా, షిప్ లోపల డోర్ కూడా తయారు చేశాడు. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ మూసేశాడు. ఎవరు మూసారు డోర్ని? దేవుడు తన చేతులతో మూసాడు. అంటే ఎంత ప్రేమ చూడండి తన పట్ల. ఎందుకంటే వాళ్ళ లోపల గుడ్నెస్ ఉంది, దే ఆర్ గుడ్ పీపుల్. గాడ్ ఆల్వేస్ వాంట్ గుడ్ పీపుల్ కదా. దట్స్ ద రీజన్ ఆయనను మాత్రమే ఏమి చేయాలని కోరుకోవట్లేదు, తక్కిన వాళ్ళందరినీ ఏం చేయాలనుకుంటున్నాడు?
చంపేయాలనుకుంటున్నాడు, తీసేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు బాధ కలిగించారు కాబట్టి ఈ యానిమల్స్ అన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత 40 days 40 nights వర్షం పడతానే ఉంది. మీరు ముందు స్లైడ్స్ చూడండి, ఆర్క్ బిల్డ్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ స్లైడ్లో ఏం చూస్తున్నారు, వేరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అప్పుడు ఆర్క్ బిల్డ్ చేసి లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ నవ్వుతున్నారు కదా. ఏంటి అసలు దేవుడు అంట 40 days 40 nights వర్షం ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు రాలే. వస్తుందంట పెద్ద వర్షము, ఆ నీళ్ళల్లో ఉంటే మనం అందరం చచ్చిపోతామంట, మన ఆర్క్ లోపలికి రమ్మంటున్నాడు ఈయన. ఏం వేస్ట్ అది, నాకు ఇక్కడ మంచి ఇల్లు ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, ఇష్టం ఉన్నట్టు ఉన్నాను, దేవుని పట్టించుకోకుంటే ఏం కాదు, అంతా మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది కదా, నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు అనుకుంటున్నారు వాళ్ళందరూ చూసి నోవని చూసి నవ్వుతున్నారే, ఎట్లా చేస్తున్నాడు చూడు, షిప్ అంట ఈయన ఇన్ని ఇయర్స్ కష్టపడి షిప్ తయారు చేశాడు, అయ్యో పిచ్చోడు అని నవ్వుతున్నారు. ఆయన తయారు చేసి కాక ఫుడ్ అంతా తీసుకెళ్తున్నాడు, పెద్ద పెద్ద యానిమల్స్ అన్నింటినీ తీసుకెళ్ళిపోతున్నాడు లోపలికి, అయ్యో ఇంత ఫుడ్ లోపల తీసుకెళ్ళిపోయి అయ్యో ఎంత ఫూలిష్ ఫెలో అయినా అని అనుకుంటున్నారు. తర్వాత ఏమైందంటే, తర్వాత స్లైడ్లో చూడండి, వాళ్ళందరూ నవ్వారు కదా, అప్పుడు తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏడుస్తున్నారు, ఇంకా తలుపుది మన పాట కూడా పాడతాం కదా మనము, నోవా నోవా తలుపుది అని అంటారు కదా పాటలో. తలుపుది అని ఎందుకు అంటున్నారు, వర్షం పెద్దగా అవుతున్నాయి, ఫ్లడ్స్ ఎక్కువైపోతున్నాయి, మేము ఇలా చనిపోతున్నాము, అది తలుపు తీయాలని నేను కూడా షిప్ లోపలికి వస్తాను, ఆర్క్ లోపలికి వస్తాను అని అంటే దేవుడు ఏం చేశాడు, డోర్ క్లోజ్ చేసేసాడు. బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్గా మారిపోయి ఉంటే బాగుండేది కదా. లార్డ్ జీసస్ నన్ను క్షమించు, నేను ఈ విధంగా నేను నీ మాట వినలేదు ఎన్ని రోజులు, అన్నీ బ్యాడ్ నేను అని చెప్పి ఉంటే బాగుండేది కదా, నేను అన్ని చెడ్డ పనులు చేశాను అని. కానీ ఆ విధంగా అంటలేరు వాళ్ళు. అంతకుముందేమో నవ్వారు, దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. దేవుణ్ణి మన మాట వినకపోతే మనము ఏడవాల్సి వస్తుంది కొన్నిసార్లు, తెలుసా కదా. సో కాబట్టి దేవుని వాక్యంలో ఏమైతే ఉందో దాని ప్రకారం చేస్తే మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎట్లా ఉంటాము, దేవుని మాట ప్రకారం ఏం చేశాడు నోవా, విధేయత చూపించాడు, ఒబే చేశాడు. అంత పెద్ద షిప్ నేను ఎందుకు క్రియేట్ చేయాలి అని అడగలేదు. కొన్ని ఇయర్స్గా తను క్రియేట్ చేశాడు, బహుశా 100 years తాను క్రియేట్ చేశాడు. 600 years ఉన్నప్పుడు తాను షిప్లోకి వెళ్ళాడు. 500 years దాదాపు ఉన్నప్పుడు ఆయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అన్ని సంవత్సరాలు ఆయన బతుకున్నది 950 years, 950 అన్ని ఇయర్స్ ఆయన టోటల్ లైఫ్. ఆ దినాల్లో అంత ఏజ్ ఉందన్నమాట కదా. కాబట్టి అన్ని ఇయర్స్ కష్టపడి ఆయన ఎందుకు క్రియేట్ చేశాడు, ఆ ఆర్క్ని ఎందుకు తయారు చేశాడు, ఎవరు హెల్ప్ చేయలేదు ఆయనకి, అందరు నవ్వుతూనే ఉన్నారు. కానీ ఏమైంది తర్వాత, ఎవరైతే దేవుని మాట విన్నారో వాళ్ళు ఏమున్నారు, సేఫ్గా ఉన్నారు. తక్కిన వాళ్ళు ఎవరైతే మాట వినలేదో వాళ్ళు ఏమయ్యారు, నాశనం అయిపోయారు కదా. ఒబీడియన్స్ అది మనకు నిజమైన విశ్వాసాన్ని చూపిస్తుంది, ఫెయిత్ని చూపిస్తుంది. నేను నిజంగా దేవుని నమ్ముతున్నాను అని ఏ విధంగా చెప్పగలం మనము, ఒబీడియన్స్ ద్వారానే చెప్పగలం. అది కూడా ఉంది కదా మన పాట, ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే టు షో దట్ యూ బిలీవ్. వెరీ బెస్ట్ వే ఏంటంటే నేను నిజంగా దేవుని విశ్వసిస్తున్నానని చెప్పడము, దేవుని కమాండ్మెంట్స్ బైబిల్లో ఏమైతే ఉన్నాయో అది వినాలి. అందుకే మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్, ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, దేవుణ్ణి కదా నువ్వు నా సృష్టివి కదా, నేను నీ కొరకు ఇంత ప్రాణం పెట్టాను కదా సిలువలో, నువ్వు నా మాట వింటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తుంటే నా మాట వింటావు. లేకపోతే నువ్వు నా మాట వింటేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు అని అర్థం అన్నమాట కదా. అదేవిధంగా ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్, ఇవి మనం చూసాం. కాబట్టి ఆ యానిమల్స్ కూడా ఎవరైనా చెప్పారా వెళ్ళమని, నోవా ఏమైనా వచ్చి తీసుకొచ్చాడా? ఎర్త్ ఎంత పెద్దగా ఉంది కదా, చాలా పెద్ద ఎర్త్ కదా, ఆ ఎర్త్ మొత్తంలో కూడా ఆయన వెతకాలంటే చాలా టైం పడుతుంది. అవే వచ్చేసాయి దేవుని మాట విని. దేవునికి చెప్పినప్పుడు అవి వినుంటాయి. వాటికి యానిమల్స్కి చాలా వరకు కూడా చూడండి, మీరు ఒక పాట పాడతారు కదా, కూ కూ అని కూయుచుండే పాట పాడతారా లేదా? అవి ఏం చేస్తున్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అంటే ఇప్పుడు కాకి కూడా కా కా అన్నప్పుడు ఏమవుతుంది, అది
ఆ దేవుని స్తుతిస్తుంది. మనకు అర్థం కావట్లేదు లాంగ్వేజ్. అన్నీ కూడా యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్ని దేవుని ప్రేమిస్తాయి, చెప్పిన మాట వింటాయి. మనుషులే వినరు కదా. మనిషి వినరు అంటే ఎవరు మనుషులు అంటే నువ్వు నేనే కదా, మనమే మనుషులం కదా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. కాబట్టి మనమే వినట్లేదు మాట, అవి వింటున్నాయి. ఎప్పుడన్నా అర్త్క్వేక్ వచ్చిందనంటే యానిమల్స్కి బర్డ్స్కి ముందుగానే తెలిసిపోతుందంట, అవి అరుస్తాయంట, ముందుగానే వాటికి అర్థమవుతుందంట. సో కాబట్టి మనకే అర్థం కాదు. వాళ్ళందరూ అందుకే ఏడుస్తున్నారు చూడండి, నోవా తలుపు తీయవా, మేము కూడా వస్తాం లోపలికి, ప్లీజ్ ప్లీజ్ అని అంటున్నారు. తర్వాత ఏమైంది? ఏం కాలేదు. వాళ్ళందరూ అట్లనే ఏడుస్తూనే ఉన్నారు, ఆ నీళ్ళల్లో చనిపోయారు. తర్వాత ఏమైందనంటే ఇంకా వాళ్ళ షిప్ లోపలనే వాళ్ళు ఫుడ్ తీసుకుపోయిందంతా కూడా మంచిగా వాళ్ళు తింటూ హ్యాపీగా ఫ్యామిలీతో వాళ్ళు మంచిగా దేవుని స్తుతిస్తున్నారు. ఎవరెవరు ఉన్నారు ఆర్క్ లోపల? ఎవరెవరు ఉన్నారు? వీరందరూ చనిపోయారు, తక్కిన వాళ్ళందరూ ఆ నీళ్ళల్లో. ఆ నీళ్ళు ఇంకొక షిప్ పైన నీళ్ళల్లో తేలింది. మనం షిప్లో రైడింగ్ ఎప్పుడైనా వెళ్ళారా మీరు? షిప్లో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా వెళ్తూ ఉంది, అది ఎటు పోతుందో తెలియదు వీళ్ళకి, కానీ లోపల మాత్రం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అన్నీ యానిమల్స్ ఉన్నాయి, వాటితో ఆడుకుంటున్నారు, బర్డ్స్తోని పిల్లలు. వాళ్ళు మంచిగా వాళ్ళు తీసుకుపోయిన ఫుడ్ని వాళ్ళు తింటున్నారు చక్కగా, వాళ్ళు సేఫ్గా సంతోషంగా ఉన్నారు. ఎందుకు? ఇంతకుముందు కష్టపడ్డారు దేవుని చెప్పినట్టుగా చేయడానికి. కొంత కష్టమైన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకోలేదు. తక్కిన వాళ్ళు దేవుని మాట విననందుకు వాళ్ళేమయ్యారు? వాళ్ళందరూ కూడా చనిపోయారు. అదేవిధంగా యేసు ప్రభు మాట వింటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, నువ్వు మాట వినకపోతే నరకానికి వెళ్తావు కదా. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు బైబిల్లో ఏమైతే మాటలు మనకు నేర్పించారో దాని ప్రకారం నేను చెయ్యకపోతే నేను వెళ్ళేది ఎక్కడికి? తర్వాత చనిపోయిన తర్వాత ఫార్ ఎవర్ అండ్ ఎవర్ నేను ఉండాల్సింది ఎక్కడ? నరకంలోనే, పరలోకానికి వెళ్ళలేను. వై? మాట వినని వాళ్ళందరూ కూడా బ్యాడ్ పీపుల్ కెనాట్ గో టు హెవెన్. దేవుడు ఎందుకంటే అందరు గుడ్ పీపుల్నే పిలుస్తాడు కదా. తను ఏం చేశాడు? బీయింగ్ గుడ్ పర్సన్, ఆయన ఏ పాపం లేనివాడు, కానీ పాపుల కొరకు ఏం చేశాడు? బ్యాడ్ పీపుల్ కొరకు తాను శిక్ష అనుభవించాడు కదా. కాబట్టి తను ఏం చేస్తున్నాడంటే నన్ను నా మాట వినాలి ఇప్పుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధంగా చేయడానికి, అంటే నేను గుడ్ పర్సన్గా ఒక గుడ్ పీపుల్గా చేయడానికి ఏం చేశాను? నేను పాపంగా మారాను. కాబట్టి నన్ను నువ్వు ప్రేమించాలి, ప్రేమించడమే కాదు నా ఆజ్ఞలను కూడా నువ్వు గాయకొనాలి. కాబట్టి దాని తర్వాత స్లైడ్ చూడండి. దాని తర్వాత ఏమైంది? 150 days వరకు వీళ్ళన్నీ ఉన్నాయి. వీళ్ళు భూమి మీద మొత్తంలో ఓన్లీ ఆర్క్ మాత్రమే ఉంది. చూడండి, ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎర్త్ మొత్తంలో ఓన్లీ నోవా ఆర్క్, ఇట్ ఈస్ సేలింగ్ ఆన్ వాటర్. ఆ వాటర్ మీద అలా సేల్ అవుతూ ఉంది, అలా సేల్ అవుతూనే ఉంది. 150 days వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. దాని తర్వాత ఏమైంది? వాళ్ళు ఒక ఆర్క్ ఎక్కడికి వెళ్ళిందంటే అరారత్ అనే మౌంటైన్ పైకి వెళ్ళిపోయింది. అట్లాగే మౌంటైన్ పైకి వెళ్ళి ఆగిపోయింది. మౌంట్ అరారత్ అనేటువంటి పర్వతం మీదుగా ఆగిపోయింది. అంటే అది ఎక్కడ అంటే ఇరాక్ అనే ప్లేస్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు కాదు, అప్పుడు ఇరాక్ వీళ్ళందరూ ఎవరు లేరు, అది ఇప్పుడు కదా, thousands of years ముందు. మీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు? ఎక్కువ 2 years పిల్లలు ఉన్నారు, 5 years పిల్లలు ఉన్నారు, 10 years పిల్లలు ఉన్నారు. ఇది జరిగింది ఎప్పుడు? ఇది thousands of years బ్యాక్ జరిగింది. ఇది 3000 years కంటే ముందే జరిగింది. thousands of years కదా. సో కాబట్టి అన్ని ఇయర్స్ ముందు ఇన్ని ప్లేసెస్ లేవు. కాబట్టి అప్పుడు ఏమైంది? ఆ మౌంట్ అరారత్ అనే ప్లేస్కి వెళ్ళి ఆగింది. ఎందుకంటే అది ఎత్తైన కొండ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. అక్కడ కొంచెం డ్రైనెస్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆగిపోయింది. దాని తర్వాత ఏమైందనంటే నోవా ఏం చేస్తాడంటే ఒక కాకిని బయటికి పంపిస్తాడు. ఎందుకు అని అంటే అది మళ్ళీ ఎక్కడన్నా ఆగి అక్కడే ఉండిపోతే ఇంకా ఆరిందేమో, నేల ఆరితే వాళ్ళు బయటికి రావాలని చూస్తున్నారు ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ షిప్ నుంచి బయటికి రావాలి కదా. ఆ షిప్లోనే లైఫ్ లాంగ్ ఉంటారా? ఫుడ్ కూడా అయిపోయి ఉండొచ్చు కదా,
వాళ్ళు బయటికి రావాలి, యానిమల్స్ కూడా బయటికి వచ్చి ఎప్పట్లాగానే బ్రతకాలి. ఒట్టి వాటర్ ఉంటే మళ్ళీ దిగలేరు కదా, మళ్ళీ వాటర్లో చనిపోతారు. కాబట్టి వాటర్ని ఆరేంత వరకు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు లోపల. అయితే ఏమైందంటే అరారత్ మీద, మౌంటైన్ మీద ఆగి ఉన్నారు. ఆ మౌంటైన్ వరకు వాటర్స్ కొంచెం మౌంటైన్ కంటే తగ్గిపోయినాయి కాబట్టి ఆ మౌంటైన్ మీద వెళ్ళి అక్కడ ఆగిందనమాట ఆర్క్. తర్వాత ఇంకొన్ని వాటర్స్ ఉన్నాయో ఏమో అని చూడడానికి ఒక కావు క్రో ఉంటుంది కదా, సో అది ఏం వెళ్ళింది, అది వెళ్ళి మళ్ళీ రిటర్న్ రాలే. ఎందుకు, అక్కడ చాలా వరకు అన్ని యానిమల్స్ అన్నీ చనిపోయినాయి కదా. క్రో ఏం చేస్తుంది, మీట్ తింటుంది కదా, ఆ మీట్ తినుకుంటా కూర్చుంది, అది రిటర్న్ రాలేదు. ఇంకా అయ్యో ఇది రిటర్న్ రాలేదు, ఇదేదో పని చేస్తుంది అక్కడ, కాకేలే ఎంతకైనా అని చెప్పి తర్వాత పిజియన్ డౌని పంపించాడు, పావురాన్ని పంపించాడు. డౌని పంపిస్తే ఎందుకు పంపిస్తున్నాడు, ఎక్కడన్నా ఏదన్నా డ్రై ల్యాండ్ ఉంటే అది మళ్ళీ తిరిగి రాదు, ఇంకా రాలేదు అంటే డ్రై ల్యాండ్ ఉన్నట్టు అని అర్థం అనమాట. కాబట్టి పంపిస్తే అది ఏం చేసింది, చిన్న ఒక లీఫ్ని పట్టుకొని వచ్చింది, చిన్న లీఫ్ అంటే ఆకు, దాన్ని పట్టుకొని వస్తే ఓ అంటే చెట్లు కూడా పెరుగుతున్నాయి అంటే డ్రైనెస్ వస్తుందన్నమాట అని నోవా అనుకుంటున్నాడు. చూడండి, తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చి బ్రతకాలని కదా, దేవుడు దాని గురించే తనను కాపాడాడు. అయితే మళ్ళీ పంపిస్తాడు, తర్వాత మళ్ళీ రాదు ఇంకా డౌ అంటే దాని అర్థం ఏంటి, మొత్తం డ్రై అయిపోయింది, అది ఆడుకుంటుంది ఇంకా బయటే. ఇంకా మళ్ళీ ఎందుకు వస్తుంది షిప్ లోపలికి, మళ్ళీ ఆర్క్ లోపలికి ఎందుకు వస్తుంది, ఇంకా రాదు కదా. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, ఓ డ్రై ల్యాండ్ అయిపోయింది, నీళ్ళన్నీ ఆరిపోయినాయి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు అని బయటికి వచ్చారు. సో బయటికి వచ్చిన తర్వాత ఏమైంది, తర్వాత ఏమైంది, బయటికి వచ్చాక వాళ్ళు ఒక ఆల్టర్ని కట్టారు. చూడండి, జెనసిస్ చాప్టర్ 8. Genesis chapter 8 and verse 20. And Noah builded an altar unto the Lord of every clean beast and every clean fowl, and offered burnt offerings on the altar. ఆల్టర్ ఎందుకు ఆల్టర్ కట్టాడు మీకు తెలుసా? ఆల్టర్ అంటే ఏంటో, అది వర్షిప్ చేయడానికి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ గాడ్, యూ హ్యావ్ సేవ్డ్ మీ, థ్యాంక్ యూ అని దేవునికి చెప్తున్నారనమాట. అలాగే మనం కూడా చేయాలి. దేవుడు మనల్ని అనేక పరిస్థితుల నుంచి మనం కాపాడుతున్నాడు కదా, భద్రపరుస్తున్నాడు కదా, థ్యాంక్ యూ అని చెప్పాలి దేవునికి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ, మీకు ఏమేమైతే దేవుడు ఇచ్చాడో థ్యాంక్ యూ. సో ఒబే చేసిన దానికి, ఒబే చేసిన వాళ్ళు ఏం చేస్తారనంటే, ఒబే చేసిన వాళ్ళు తప్పనిసరిగా దేవుని మేలును వాళ్ళు పొందుతారు. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో తన వాక్యం ద్వారా, దేవుడు వారికి మేలు కలుగజేస్తాడు, వాళ్ళని కాపాడుతాడు, వాళ్ళని భద్రపరుస్తాడు. మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో భద్రపరిచేదే కాకుండా ఈ లోకంలో కూడా మనలను సాతాను నుండి మనలను భద్రపరుస్తాడు, పాపము నుండి మనలను కాపాడుతాడు. కాబట్టి ఆ పాపము నుండి కాపాడినందుకు, నన్ను పాపము చేయకుండా నాకు సహాయం చేసినందుకు, ఇంకా నన్ను ఈ లోకంలో భద్రపరుస్తున్నందుకు, భద్రపరచడం అంటే సేఫ్, ఏ దెబ్బ తగలకుండా, ఏ గాయం కాకుండా జాగ్రత్తగా చూస్తున్నందుకు, ఫీవర్ వస్తే కూడా నాకు తగ్గించినందుకు, ఆ విధంగా చేయాలి. మమ్మీ డాడీని ఇచ్చినందుకు నీకు వందనాలు కదా. ఈ విధంగా చాలామంది ఎన్నెన్నో వాళ్ళకి బ్లెస్సింగ్స్ వచ్చాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందో, 9th చాప్టర్ 1st verseలో ఏముంది, అండ్ గాడ్ బ్లెస్డ్ నోవా, గాడ్ బ్లెస్డ్ నోవా అండ్ హిస్ సన్స్ అండ్ సెడ్ అంటు దెమ్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ రెప్లెనిష్ ది ఎర్త్. అంటే ఏదైతే యాడమ్కి చెప్పాడో అదే మాట చెప్తున్నాడు. యాడమ్ తర్వాత ఉన్న వాళ్ళందరిలో ఓన్లీ నోవానే బతుకున్నాడు కదా. ఎంటైర్ వరల్డ్లో, మొత్తం ఎర్త్ మొత్తం మీద ఇప్పుడు నోవా ఒక్కడే ఉన్నాడు. నోవా వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరూ లేరు కదా, అందరు చనిపోయారు. ఎంత గొప్ప వ్యక్తి కదా. అంటే ఎంతగా దేవుడు
కనికరించాడు తన పైన. కొంచెం ఒబీడియన్స్ చూపిస్తే చాలు, దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడనమాట. నువ్వు వర్షిప్ కూడా చేస్తావు. దేవుడు నీకు ఎప్పుడైతే నిన్ను కాపాడి భద్రపరుస్తున్నాడో, నువ్వు దేవుడు ఏమేమి నాకు చేశాడు అని చెప్పేసి నువ్వు ఆలోచించుకొని దేవుని నువ్వు వర్షిప్ చేస్తే, దేవుడు ఆ భద్రపరచడము కాపాడడమే కాకుండా నిన్ను బ్లెస్ చేస్తాడు. గాడ్ విల్ బ్లెస్ యూ కదా. ప్రతి దాంట్లో కూడా నీకు విక్టరీ అంటే జయాన్ని ఇస్తాడు. అంటే దేంట్లో కూడా నువ్వు స్టడీస్లో కూడా మంచిగా చదవడానికి దేవుడు సహాయపడతాడు. మమ్మీ డాడీ మాట వినడానికి సహాయపడతాడు. మంచి టెస్ట్ మనీ అంటే మనుషుల ముందు మంచి వ్యక్తి అని చూపించడానికి కూడా దేవుడు సహాయపడతాడు. ఈయన నిజంగా దేవుని బిడ్డే అని వేరే వాళ్ళు గుర్తుపట్టేట్టు చేస్తాడు. అందరిలో కూడా దేవుని బిడ్డలు వీరే అయ్యారు. చూసారా, అందరు కూడా చనిపోయారు. వీళ్ళు కూడా బ్యాడ్ పీపుల్ ఉంటే వీళ్ళని కూడా చంపేసేవాడే. తర్వాత ఏం చేసేవాడో దేవుడు తెలియదు మనకు. కానీ మంచివాడు కొంచెం మంచిగా ఉన్నా సరే దేవుడు ఏం చేశాడంటే దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. కాబట్టి మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఒబీడియన్స్, ద రిజల్ట్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ వీ విల్ వర్షిప్ గాడ్. మనం దేవుని ఆరాధిస్తాం. ఎప్పుడు కూడా దేవుణ్ణి హెచ్చిస్తామంటే దాని అర్థం ఏంటిదనంటే దేవుణ్ణి గొప్ప చేస్తామన్నమాట. హీఈస్ ద గ్రేట్ గాడ్ అని చెప్తాం. అండ్ ఆల్సో మనము దేవుని యొక్క బ్లెస్సింగ్ కదా. సో కాబట్టి అదే మనము ఈరోజు నేర్చుకున్నటువంటి లెసన్. ఓకేనా, మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి పిల్లలు. ఇంతవరకు మనము విన్నటువంటి నోహు కథ లాస్ట్ వీక్ కూడా విన్నారు. దాని ఎక్స్టెన్షన్ ఈ వీక్ కూడా మీరు వింటూ వచ్చారు. కనుక దేవుడు చాలా కష్టపడి సృష్టిని చేశాడు కదా. అదే మానవుల యొక్క పాపాన్ని బట్టి మరి దాన్ని తీసివేయడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. మీ దగ్గర ఒక మొబైల్ మంచిది ఉంది అనుకుందాం, అది పడిపోయి పగిలిపోతే చాలా బాధ అవుతుంది కదా. అయితే ఈ లోకంలో ఎందరో మనుషులు జంతువులు చనిపోయారు కానీ అవన్నీ దేవుడు వాళ్ళని చేస్తూ వచ్చాడు. కానీ చంపడం అనేది చాలా బాధ అవుతుంది. అయితే దేవుడు పాపంని చూచినప్పుడు దాన్ని సహించలేకపోయాడు. కనుక మీరు కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే అలాగున చనిపోక తప్పదు. అప్పుడైతే నీళ్లు వచ్చి నాశనం చేశాయి. ఇప్పుడైతే భవిష్యత్తులో వాక్యంలో ఏం రాశారంటే అగ్ని వచ్చి కాల్చేస్తుంది. కనుక దేవునికి లోబడి ఉండాలి. రెండవదిగా వారందరూ కూడా బ్రతికింపబడి మరి దేవుని ఆశీర్వాదమును పొంది దేవుని ఆరాధన చేస్తూ వచ్చారు. కనుక నువ్వు గల రక్షణ పొందింటే రెండవ నరకం అగ్నిగుండం నుంచి తప్పింపబడ్డావు అని అర్థం. కనుక ఏం చేయాలి? ప్రతిదినం కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి నామమున స్తుతిస్తుంటున్నాం. ఈ మాటలను దీవించండి. మాట వింటే రక్షణ, మాట వినకపోతే శిక్ష అని నీ వాక్యంలో రాశారు. కనుక నమ్మి మాట వినాలి. దయ చూపించండి. నోహు కాలంలో జరిగినట్లుగా భవిష్యత్తులో జరగబోతుంది ప్రభా. నీ మాట, నీ వాక్యము విధేయతకు చూపించకపోతే గొప్ప నష్టం ఉంది. కనుక విన్న నేను, చెప్పిన బ్రదరు, మరి లైవ్లో ఎవరైతే వింటారో వారు, తక్కిన వాళ్ళం మేమందరం కూడా భయము కలిగి ప్రభా చాలా వణుకుతో ప్రభా మరి తగ్గించుకొని పాపం చేయకుండా జీవించుటకు సహాయపడం. రెండోదిగా రక్షింపబడిన మేమందరం కూడా
ప్రభు మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మాకు సహాయపడమని కోరుచుంటున్నాం. ఇంతవరకు ఈ సంవత్సరంలో సహాయపడుతూ వచ్చారు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. లాక్డౌన్ మొదలు ఈ దినం వరకు ఇలాగన ప్రభు మార్నింగ్ 7:30 నుంచి 8:30 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 2:15 వరకు టీచర్స్ ద్వారా పిల్లల్ని మీరు పోషిస్తుంటున్నారు. ఈ ఏర్పాట్లకే వందనాలు చెల్లిస్తుంటున్నాం, ప్రభు స్తుతిస్తుంటున్నాం. అట్లా మధ్యాహ్నం సండే మధ్యాహ్నం జరిగేటువంటి ఆ యొక్క క్లాస్లో కూడా సహాయపడి మహిమ పొందమని, చేసిన సహాయములకే స్తుతిస్తూ ఈ మాటలను దీవించమని, 100 60 30 ఫలములను తీసుకురమ్మని స్తుతిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు ప్రభువు వారి యొక్క కృపా కనికరమును, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఈ మాటలను విని తీర్మానం చేసుకున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు.